हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు ఇంద్రాక్షి మంత్రములు చెప్పి ఉన్నాం. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. గ్రహ దోషము మరియు పీడా దోషము, భూత ప్రేత పిశాచ దోషము లేక శత్రు భయము ఉన్నవారు ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులతో పాటు శత్రువులను సంహరింపజేస్తూ మనలను రక్షణ కల్పించగలదు. ఈ మంత్రము గ్రామ దేవత ఎదురుగా కూర్చొని ఒక 108 జపం చేస్తే చాలు తత్కాల పరిష్కారము అనగా ఆ క్షణమునకు ఉండు ఆపదలు తప్పక ఒడ్డెక్కుతాయి. ఇదే మంత్రము రోజుకి 3 మాలలు చొప్పున 8 రోజులు చేసి మన యొక్క భయములను పోగొట్టుకోవచ్చు. ఇదే మంత్రము 21 రోజు చేసి సకల విధమైన శత్రువుల నుండి బయటపడవచ్చు. ఇదే మంత్రము 42 రోజులు లేక స్త్రీమూర్తులైతే 22 రోజులు 22 రోజులు 2 పర్యాయములు చేసి సకల విధములైన రుణ బాధలు, శత్రు బాధలు, గ్రహ బాధల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటిక, రక్తచందనపు మాల శ్రేయోదాయకము. తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఇష్టదేవతను ఆరాధన చేస్తూ అయినంత వరకు దేవతకు ధూపము, దీపము, గంధము, పుష్పము, నైవేద్యం ఇచ్చి నివేదన చేస్తూ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ఇంద్రాక్షి శత్రు సంహారక మమ రక్షక మంత్రము ఓం నమో భగవతి భద్రకాళి महादेवी कृष्णवर्णे तुंगस्तने शूर्पहस्ते कवाट वक्षस्थले कपालधरे वसुंधरे चापधरे विकृत रूपे महाकृष्ण सर्प यज्ञोपवेतिने भस्मोद्बलित सर्वगात्री इंद्राक्षी मां रक्ष हुं फट् स्वाहा। मंत्र मरोसारी ओम नमो भगवती भद्रकाली महादेवी कृष्णवर्णे तुंगस्तने शूर्पहस्ते कवाट वक्षस्थले कपालधरे वसुंधरे चापधरे विकृत रूपे महाकृष्ण सर्प यज्ञोपवेतिने भस्मोद्बलित सर्वगात्री इंद्राक्षी मां रक्ष हुं फट् स्वाहा। मंत्र मरोसारी ओम नमो भगवती भद्रकाली महादेवी कृष्णवर्णे तुंगस्तने शूर्पहस्ते कवाट वक्षस्थले कपालधरे वसुंधरे चापधरे विकृत रूपे महाकृष्ण सर्प यज्ञोपवेतिने भस्मोद्बलित सर्वगात्री इंद्राक्षी मां रक्ष हुं फट् स्वाहा। దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు, తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. వాటిని క్షుణ్ణంగా వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. మనకు వచ్చే సకల విధములైన ఇబ్బందులకు మరియు శత్రు బాధలకు ఎటువంటి దుఃఖములకైనా బయటపడేందుకు మంత్ర సాధనలు ఉన్నాయి. అవి తెలుసుకొని చేయగలిగితే మనం మన జీవితమును మనమే నిర్మించుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా మారాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాజ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్।